ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 257వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో శార్గ పక్షులు తల్లి అయినటువంటి జరితతో సంవాదం ఎలా జరిపాయి అనేటువంటిది వివరిస్తున్నారు. మందపాలుడు అనేటువంటి మహర్షి శార్గ పక్షి రూపం ధరించి జరితని వివాహం చేసుకుని ఆ జరితతో నలుగురు సంతానాన్ని కనడం జరిగింది. ఆ 4 పక్షులు కూడా శార్గ పక్షులు బ్రహ్మవాదు. ఎందుకంటే మహర్షి యొక్క అత్యద్భుతమైనటువంటి తపశ్శక్తిని ఆపాదించుకుని జన్మించినటువంటి కారణంతో బ్రహ్మవాదులుగా జన్మించారు వాళ్ళ నలుగురు కూడా. ఇటు పక్కన ఖాండవ బాణాన్ని అగ్ని దహించి వేస్తూ ఉంటే ఆ నలుగురు ఇంకా రెక్కలు కూడా రానటువంటి చిన్న పసిపిల్లల్లాగా ఉన్నటువంటి ఆ పక్షులు ఎలా రక్షించుకోవడానికి ప్రయత్నించాయి, తల్లిని ముందు తన ప్రాణాన్ని సంరక్షించుకోమని ఏ విధంగా చెప్పాయి, ఆ తర్వాత జరిత ఆ నలుగురు సంతానాన్ని కన్నటువంటి తల్లి అనేటువంటి జరిత ఎలా రక్షించుకున్నది అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పుత్రైః సహ సంవాదానంతరం జరితాయాః స్థానాంతర గమనం. జరిత తన కుమారులతో నలుగురితో కూడా మాట్లాడిన తర్వాత స్థానాంతర గమనం, సురక్షితంగా అంటే ఇతర ప్రదేశానికి వెళ్ళిపోవడం, తన ప్రాణాన్ని రక్షించుకోవడం అనేది జరిగింది. ఆ వివరాలు ఇస్తున్నారు ఇక్కడ. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం ఏమనంటే, జరిత ఈ నలుగురు పుత్రులతో కూడా మాట్లాడి ఈ చెట్టు కిందే ఒక బిలం ఉంది, రంధ్రం ఉన్నది, ఆ రంధ్రంలో మిమ్మల్ని అక్కడ స్థాపించి ఆ రంధ్రంలో మిమ్మల్ని పెట్టి నేను వేరొక ప్రదేశానికి వెళ్తాను, ఈ దావాగ్ని తగ్గిన తర్వాత వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆ కలుగులోంచి తీసుకుని రక్షించుకుంటాను అని చెప్పి ఉపాయం చెప్పింది. కానీ వాళ్ళు దానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రంధ్రంలో ఎలుక ఉన్నది, అది మాంసాహారి. కాబట్టి మేమా ఇంకా పూర్తిగా శరీరములు రెక్కలు కూడా లేకుండా ఉన్నాము, కాబట్టి ఆ ఎలుక బారిన పడి మేము మరణించవలసి వస్తుంది, దానికంటే అగ్ని బారిన పడి ప్రాణాలు వదలటం మంచిదమ్మా అని చెప్పి ఆ శార్గ పక్షులు నలుగురు కూడా మాట్లాడటం జరిగింది. వాటి పేర్లు కూడా పూర్వపాఠంలో ఇచ్చారు. ఆ 4 పక్షుల యొక్క పేర్లు కూడా పూర్వపాఠంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వాటితో తల్లి మళ్ళీ సంవాదం జరుపుతున్నది. జరితోవాచ అస్మాద్బిలాన్ నిష్పతితమాకుం స్యేనో జహారతం క్షుద్రం పద్భ్యాం గృహీత్వా చ యాతో నాత్ర భయం హివః. ఇక్కడ ఉన్నటువంటి కలుగులో మీకు ఎలుక ఉందని మీరు భయపడుతున్నారు నాయన, కానీ ఆ ఎలుకని ఒక గ్రద్ద తీసుకువెళ్లి సంహరించడం నేను చూశాను అని తల్లి చెప్తుంది ఈ శ్లోకంలో.
కాబట్టి మీకేం భయం లేదు. మీరు ఆ కలుగులో దాక్కోండి, భూమిలో దాక్కోండి. భూమిలో దాక్కున్నటువంటి దాన్ని అగ్ని ఏమీ చేయలేదు. కాబట్టి అస్మాద్బిలాన్ నిష్పతితం ఆకుం. ఆకుం అనే పదానికి అర్థం ఎలుక. ఈ మూషికం అనేటువంటిది ఈ కలుగులో దాక్కున్నటువంటి అస్మాత్ బిలాత్, ఈ బిలం నుండి నిష్పతిత బయటికి తీసుకురాబడింది. ఆ బయటకు వచ్చినట్టు సందర్భంలో ఎప్పుడో ఒక గ్రద్ద చేత పట్టుకోబడింది, ఆహారం అయిపోయింది అది. శేనో జహారతం. శేన అంటే గ్రద్ద. గ్రద్ద చేత ఆ ఎలుక పట్టుకోబడింది. క్షుద్రం పద్భ్యాం గృహీత్వాచ. ఆ గ్రద్ద తన కాళ్ళతో పట్టుకుని ఆ క్షుద్రమైనటువంటి జంతువుని యాతో నాత్ర భయం హి వహ. యాత అంటే కొనిపోబడింది, తీసుకువెళ్ళబడింది. కాబట్టి నా అత్ర భయం హి వహ, మనకి ఇంకా వేరే భయం ఏమీ లేదు, నిస్సందేహంగా ఏ భయము లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత శార్గకా ఊచుహు. శార్గ పక్షులు ఈ విధంగా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే, నహృతం తం వయం విద్మః సేనేనాపుం కదంచన అన్యేపి అన్యేపి భితారోత్ర తేభ్యోపి భయమేవ న. తేభ్యోపి భయమేవ న. తేభ్యోపి భయమేవ అంటారు. భమేవ కాదు, భయమేవ నః అని. న హృతం తం వయం విద్మః. నువ్వేమన్నా తీసుకువెళ్ళింది, గ్రద్ద తీసుకువెళ్ళింది అని చెప్తున్నావమ్మా, కానీ గ్రద్ద తీసుకువెళ్ళటం మాకు తెలియదు. కాబట్టి మాకు ఉండవలసినటువంటి భయం మాకున్నది. నువ్వు చెప్పే మాట నిజం అవ్వచ్చు, కానీ మాకు తెలిసి ఆ గ్రద్ద ఏది తీసుకువెళ్ళలేదు. నా హృతం అని చెప్పేస్తున్నారు బ్రహ్మవాదులైనటువంటి వీళ్ళు కనుక. హలో ధీమా, ఆయమ్మా, ఎలా ఉన్నావు? వాట్సాప్ కాల్ చేసావు, నాకు రాలేదు అసలు మిస్డ్ కాల్ కూడా. ఓకే ఓకే. ఏం క్లాసులు జరిగాయి ఈరోజు? ఏం క్లాసులు జరిగాయి? రికార్డింగ్ ఆపలేదు. ఉమ్, 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 ఉహుం. ఏం ఓకే, ఎంతమంది వచ్చారు స్టూడెంట్స్? 10 మంది వచ్చారు. ఉమ్, ఓకే ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, నైస్. సరే సరే. ఈరోజు వచ్చిన పరిచయాలు వచ్చాయి అంతే కదా, కాలక్షేపం. ఈరోజు వచ్చిన కాలక్షేపం చేయడం. ఓ, శుభం శుభం. ఓకేనండి, పోన్లే. ఈరోజు మంచి రోజే లేండి, వెళ్ళిన రోజు కూడా బాగుంది. హలో హలో. అది పాస్ నొక్కాను ఒక్క నిమిషం. హలో, అదేంటి ఉన్నావు ఇక్కడే? ధీమా చేశానే. ఓకే ఓకే, సరే సరే. ఉమ్, సరే. కాబట్టి నహృతం అంటే ఆ గ్రద్ద అపహరించబడలేదు అని చెప్పి చెప్తుంది. నహృతం తం వయం విద్మ.
న హృతం తం వయం విద్మః సేనేనాహుం కథం చన అన్యేపి భితారోత్ర తేభ్యోపి భయమేవ నః. కాబట్టి మిగతా వాటి వలన మాకు భయం ఉన్నది అని చెప్పి చెప్తున్నాయి అక్కడ శాంక పక్షులు. తమ్ముడు తీసే ఉందమ్మా తలుపు. వయం విద్మ, వయం న విద్మ, మాకు తెలియదు. ఆ గ్రద్ద వచ్చి తీసుకువెళ్ళటం అనేటువంటిది మాకు తెలియదు, కాబట్టి ఉందనే అనుకుంటున్నాం. పైగా ఒకవేళ ఇక్కడ నువ్వు చూసినటువంటి ఆ ఎలుక లేకపోయినా కూడా ఆ కలుగులో ఇంకా చాలా ఎలుకలు కూడా ఉండవచ్చు. అన్యేపి అన్నారు అక్కడ, అందుకని అన్యే అపి, మిగతా మూషికములు కూడా ఉండవచ్చు. కాబట్టి వాటి వల్ల మాకు ప్రాణోపాయం తప్పకుండా ఉంది. తేభ్యోపి భయమే వినః, వాటి వలన కూడా మాకు భయం ఉన్నది, కాబట్టి మేము ఎలా రక్షించుకోగలం, దానికంటే అగ్నిలో దూకడం మంచిది కదా అని బ్రహ్మవాదులైనటువంటి శారింగ పక్షులు చెప్తున్నాయి. సంశయో వహ్నిరాగచ్చేత్ దృష్టం వాయోర్నివర్తనం. ఇక్కడ ఇంకొక ఉపాయం కూడా చెప్తున్నాయి. మేము గనక కలుగులో దాక్కున్న తర్వాత, నువ్వు గనక మట్టితో మూసేసిన తర్వాత, ఖచ్చితంగా ఒక ఎలుక కాకపోయినా ఇంకో ఎలుక వల్ల మాకు ప్రాణాపాయం తప్పకుండా ఉంటుంది. కానీ మేము ఇక్కడే ఉంటే ఒకవేళ వాయువు వలన అగ్ని కాస్త పరివర్తనం చెంది కాస్త ఆ వాయువుల వలన, వాయు ప్రోత్సాహం వలన అగ్ని ఇక్కడ దాకా వచ్చి వేరే చోటకి వెళ్ళిపోవచ్చు. వహ్ని మమ్మల్ని విడిచిపెట్టవచ్చు. ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాన్ని దహించకపోవచ్చును కూడా. అట్లా ఒక అవకాశం కూడా ఉన్నది కదా. సంశయో వహ్ని రాగచ్చేత్, అగ్ని రావచ్చు, లేకపోతే రాకుండాను పోవచ్చు. దృష్టం అంటే దైవ అనుకూల వలన వాయోర్ నివర్తనం, వాయువు వలన మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి రాకుండా. కాబట్టి ఇక్కడ బతికే అవకాశం అనేటువంటిది 1%, 1% మాత్రం ఉంది. గాలి పరివర్తనం వలన అగ్నిదేవుడు ఇక్కడికి రాకుండా వెళ్ళిపోతే గనక మేము బతికి పట్టగలం. కాబట్టి కాస్త ఒక అవకాశం మాత్రం ఇక్కడ ఉన్నది. కానీ లోపల ఉంటే మాత్రం బిలంలో మృత్యుర్నో బిలవాసిభ్య, ఆ బిలంలో గనక మేము ఉంటే గనక మరణం తప్పదు. బిలేస్యా నాత్ర సంశయ, ఇందులో సందేహమే లేదు. ఒక ఎలుక కాకపోతే ఇంకో ఎలుక, ఎందుకంటే అక్కడ ఒక బిలం లాగా మనకు కనిపిస్తుంది. లోపల ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో జీవకోటి లోపల ఉంటాయి. వాటికి మేము ఆహారం అయిపోవడం సందేహమే లేదు. కాబట్టి మేము ఇక్కడ ఉండటం శ్రేయస్కరం. ఒకటి ఏంటంటే అగ్ని దహించవచ్చు, దహించకపోవచ్చు. రెండోది అగ్ని దహించాడు అనుకుంటే అందులో బ్రహ్మలోకాలే ప్రాప్తిస్తాయి మాకు. కాబట్టి నిస్సంశయాత్ సంశయితో మృత్యుర్మాతర్విశిష్యతే. చరఖేత్వం యథా న్యాయం పుత్రానాప్స్యసి శోభన. నిస్సంశయాత్ సంశయితో, కాబట్టి నిస్సంశయాత్ అంటే ఇక్కడ మనకి ప్రస్తుతం ఏమన్నా ఇది కన్ఫామ్ గా తెలుస్తుంది. లోపల ఉంటే మరణించడం తప్పదు, సందేహమే లేదు. నిస్సంశయం. సంశయం అనేటువంటిది సందేహం. సందేహం ఏంటంటే అగ్ని కాల్చొచ్చు, కాల్చకపోవచ్చు, ఒక అవకాశం ఇవ్వచ్చు, గాలి వల్ల పక్కకి తప్పుకోవచ్చు. కాబట్టి మృత్యుర్మాతర్విశిష్యతే. కాబట్టి ఓ మాత, ఈ కలుగులో మృత్యురాత పట్టం కంటే కూడా పైన ఉండటం అనేటువంటిది విశేషంగా కనిపిస్తుంది. పండితులు దీన్నే కోరుకుంటారు. కాబట్టి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోమ్మా. త్వం చర, నీవు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? త్వం ఖే చర, నువ్వు ఆకాశంలో పయనించి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ఖే చర, ఆకాశం నందు చరించేవి కాబట్టి ఈ పక్షులకి ఖేచరులు అని పేరు. త్వం ఖేచర యథా న్యాయం పుత్రాన్ ఆప్స్యసి శోభనాన్. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణంతో తప్పించుకోగలిగితే, ఈ ప్రాణాపాయం నుండి నువ్వు బయటపడగలిగితే, యథా న్యాయం, న్యాయ ప్రకారంగా నువ్వు మళ్ళీ పుత్రుల్ని కనగలవు. నువ్వు మళ్ళీ నాన్నగారిని కలుసుకోగలవు, నువ్వు మళ్ళీ పుత్రుల్ని కనగలవు. ఇంకా శోభాయమైనటువంటి, ఇంకా వేదయుక్తులైనటువంటి చక్కటి గుణవంతులైనటువంటి కుమారుని కూడా నువ్వు కనగలవు. కాబట్టి అక్కడ అవకాశం ఉంది. తండ్రి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చే అవకాశం అప్పుడు ఉంటుంది, నువ్వు కనుక ఇక్కడ ప్రాణాలతో బయటపడినట్టయితే అంటూ విశేషమైనటువంటి వాక్యాలు పలికాయి అవన్నీ కూడా. అయితే జరితోవాచ, జరిత అంటున్నాం, అహం వేగేన తం యాంతమద్రాక్ష్యం పతతాం వరం విలాదాపుం సమాదాయ సేనం పుత్రా మహాబలం.
అహం వేగేన తం యాంతం. అది కాదురా అబ్బాయి, నేను ఆ గ్రద్ద ఎలుకని చంపటం ప్రత్యక్షంగా చూశాను అని మరి చెప్తున్నది జరిత మళ్ళీ. అహం వేగేన తం యాంతం అద్రాక్షం. అద్రాక్షం అంటే చూడటం. వేగంగా ఆ గ్రద్ద పక్షి వచ్చి ఈ ఎలుకని యాంతం తీసుకుని వెళ్ళటం అనేటువంటిది నేను చూశాను. ఎక్కడి నుంచి? బిలాదాహం సమాదాయ. బిలము నుండి ఆ ఎలుకని సమాదాయ గ్రహించి సేనం పుత్ర మహాబలం. మహాబలమైనటువంటి ఒక సేనం, ఒక గ్రద్ద వచ్చి తీసుకువెళ్ళటం అనేది నేను చూశాను పుత్రులారా అంటూ జరిత చూడటమే కాదు, మనకి ఎక్కడ ప్రాణాపాయంగా ఉన్నటువంటి ఎలుకని ఈ గ్రద్ద తీసుకువెళ్తుంది, కాబట్టి ఈ గ్రద్ద మనకి చాలా ఉపకారం చేస్తుంది అని కృతజ్ఞతాభావంగా ఆ గ్రద్దతో నేను మాట్లాడాను కూడా అని చెప్పి జరిత చెప్తున్నది తర్వాత శ్లోకంలో. తం పతంతం మహావేగా త్వరిత పృష్ఠతోన్వగాం. ఒక్కసారిగా కింద పడి ఆ కలుగు దగ్గర ఉన్నటువంటి ఎలుకని పట్టుకున్నటువంటి ఆ గ్రద్దని తీసుకువెళ్ళిపోతుంటే మహావేగా త్వరిత, ఎంతో వేగంగా వెళ్తున్న ఆ గ్రద్దని త్వరిత, నేను కూడా త్వరపడి పృష్ఠతో అనుగా అన్వగా, దాని వెనకాల నేను కూడా అనుసరించి వెళ్ళాను. చూశాను, నేను ఆ గ్రద్దతో మాట్లాడాను. ఎందుకంటే ఆశిషోస్య ప్రయుంజాన. ఎందుకు అనుసరించి వెళ్ళిందిట? ఆశిష ప్రయుంజాన, కృతజ్ఞతలు తెలుపుకోవటానికి. మాకు శత్రువైనటువంటి ఎలుకని పట్టుకుని సంహరిస్తున్నావు, చాలా సంతోషం నాయన, నువ్వెవరో పుణ్యలోకాలకు పొందుతావు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పి వచ్చిందిట ఈ జరిత. ఆశిషోస్య ప్రయుంజాన హరతో మూషికం బిలాత్. ఈ బిలము నుండి మూషికని హరించినటువంటి నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి ఆ చెప్పడం కోసం అనుసరించి వెళ్ళిందిట. యోనో ద్వేష్టారమాదాయ సేనరాజ ప్రధావసి భవత్వం దివమాస్థాయ నిరమిత్రో హిరణ్మయ. ఓ సేనరాజా, ఓ గృధ్రరాజా, పక్షిరాజా, మాకు శత్రువైనటువంటి ద్వేష్టారం, మాకు శత్రువైనటువంటి ఈ ఎలుకని తీసుకుని నువ్వు గ్రహించి నువ్వు తీసుకువెళ్తున్నావు, మా శత్రువు నాశనం చేస్తున్నావు, కాబట్టి నువ్వు త్వం దివమాస్థాయ నిరమిత్రో భవ, స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవించుగాక అంటూ ఆశీర్వదించినట్టుగా కృతజ్ఞతలు తెలిపిందిట ఈ జరిత. ఎందుకంటే ఈ చిన్న చిన్న పక్షులకి ఆ ఎలుక శత్రువు లాంటిది, కాబట్టి ద్వేష్టారమా, మా శత్రువు నువ్వు నాశనం చేసావు, కాబట్టి నువ్వు మాకు మిత్రుడివి, కాబట్టి నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించుగాక అంటూ కృతజ్ఞతా వచనాలు పలికిందని చెప్పి గుర్తు చేసుకుంటుంది ఇక్కడ. స యదా భక్షితస్తేన సేనేనాకుపతత్రిణ తదాహం తమనుజ్ఞాప్య ప్రత్యుపాయాం పునర్గృహం. స యదా భక్షిత, అంతేకాకుండా ఆ గృధ్రరాజము ఆ ఎలుకని భక్షించినంతసేపు నేను అక్కడే ఉన్నానని చెప్తుంది జరిత. యథా భక్షిత తేన, తేన అంటే అక్కడ సేనేన, ఆ సేన గ్రద్ద చేత ఆ ఎలుక ఎంతసేపు అయితే భక్షించబడుతూ ఉన్నదో అంతసేపు నేను అక్కడే ఉన్నా. తదాహం తమనుజ్ఞాప్య, ఆ తర్వాత ఆ అనుజ్ఞ తీసుకుని అప్పుడు తిరిగి నేను నా ప్రదేశానికి వచ్చాను. ప్రత్యుపాయాం పునర్గృహం, తిరిగి నా గృహానికి ఈ వృక్ష సమీపానికి నేను వచ్చేసానయ్యా, కాబట్టి మీకేం భయం లేదు, ఇందులో నేను చెప్పింది అక్షర సత్యం. చెప్పి ఉండొచ్చు, తల్లి నిజమే చెప్పి ఉండొచ్చు, కానీ ఇక్కడ పిల్లలు చెప్తున్నటువంటి మాట కూడా దాంట్లో కూడా అసత్యం లేకపోలేదు. లోపల ఇంకా ఎలుకలు ఉంటే పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు నిర్భయంగా ప్రవేశించవచ్చు అని చెప్పి తల్లి చెప్తుంది మళ్ళీ. ప్రవిశధ్వం బిలం పుత్ర, ఓ కుమారులారా, కాబట్టి మీరు నిర్భయంగా ఈ బిలంలో ప్రవేశించవచ్చు. ప్రవిశధ్వం బిలం పుత్ర విశ్రద్ధ నాస్తి ఓ భయం. విశ్రద్ధ నాస్తి ఓ భయం, మీకు ఏ భయము లేదు నాయన, మీరు హాయిగా ప్రవేశించవచ్చు. సేనేన మమ పశ్యంత్యా హృత ఆకుర్మహాత్మన. నేను ఆ గ్రద్దని స్వయంగా చూశాను, ఆ ఎలుకని చంపటం అనేటువంటిది నేను స్వయంగా చూశాను, కాబట్టి మీకు ఏ భయము లేదు, కాబట్టి నా మాట నమ్మండి అంటూ చెప్తుంది తల్లి అక్కడ. కానీ 4 శార్గ పక్షులు కూడా న విద్మహే హృతం మాత అన్నాయి ఒకే మాట. అమ్మా, మాకు సందేహంగా ఉందమ్మా, నువ్వేదో చిన్నపిల్లలకి చెప్తున్నావు కానీ మాత న విద్మహే హృతం, ఆ గ్రద్ద తీసుకువెళ్ళిందని నువ్వు చెప్పవచ్చు, కానీ చిన్నపిల్లలకి ఏదో మరిపించేటువంటి మాటలు చెప్తున్నట్టు ఉంది మాకు నువ్వు చెప్తున్నది.
కాబట్టి మేము ప్రత్యక్షంగా చూస్తే మేము నమ్మగలము. మేము కూడా తపశ్శక్తి సంపన్నమైనటువంటి వాళ్ళమే కాబట్టి మాకు కూడా కొంత విషయాలు తెలుసమ్మా. న విద్మహే హృతం మాతః సేనేనాకుం కథంచన. గ్రద్ద ఈ లోపల ఉన్నటువంటి ఎలుకని తీసుకువెళ్ళలేదని మేము భావిస్తున్నాము అని చెప్పేస్తున్నారు వాళ్ళ నలుగురు. అంటే వాళ్ళంతా కళాఖండిగా చెప్తున్నారంటే అక్కడ ఒక ఎలుకని తీసుకువెళ్ళినా కూడా లోపల ఇంకా ఎలుకలు ఉన్నాయనేటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళ యొక్క దృక్కోణం అది. కాబట్టి అవిజ్ఞాయన శక్యామ ప్రవేశం వివరం భువ. వివరము అనే పదానికి అర్థం అక్కడ తొర్ర. ఆ సొరంగంలో ఆ ఎలుకల యొక్క గృహంలో ప్రవేశం నశక్యామ, మేం ప్రవేశించలేం. ఎట్లా? అవిజ్ఞాయ, లోపల ఏమున్నా ఏం లేదనేది తెలుసుకోకుండా మేము ప్రవేశించలేము. ఇది సాధ్యం కాదు. నశక్యామ ప్రవేశం వివరం భువ. ఆ భూమి లోపల ఉన్నటువంటి కలుగులో ప్రవేశించడం సాధ్యం కాదమ్మా, మాకు భయంగా ఉంది అని చెప్పేశారు. మళ్ళీ జరిత అంటుంది, అహం తమభిజానామి కృతం సేనేన మూషికం నాస్తివోత్ర భయం పుత్రా క్రియతాం వచనం మమ. మళ్ళీ తల్లి అదే మాట ప్రస్తావిస్తున్నది. మీకేం భయం లేదు నాన్న, నేను చూశాను కదా. తమ అభిజానామి, నాకు తెలుసు. కృతం సేనేన మూషికం, ఆ గ్రంథ చేత మూషికం తీసుకువెళ్ళబడినటువంటి విషయం నాకు తెలుసురా అబ్బాయి. నాస్తివోత్ర భయం పుత్ర, కుమారులారా మీకేం భయం లేదు. క్రియతాం వచనం మమ, నా మాట ప్రకారం ఆచరించండి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు జరిత ప్రకారం. అంటే ఆవిడికి తోచినటువంటి ఉపాయం అదొకటే. తన బిడ్డల్ని ఈ అగ్నిబారి నుండి రక్షించుకోవడానికి తల్లి చేసేటువంటి ప్రయత్నం ఏవైతే ఉన్నాయో వాటిలో సులభతరమైనటువంటి ఉపాయం చెప్పింది ఆవిడ. కానీ పిల్లలు చెప్పేటువంటి ఆ తత్వంలో కూడా అసత్యం లేకపోలేదు. లోపల ఇంకా వేరే జీవరాశి ఉంటే గనక, వేరే ఎలుకలు ఉంటే గనక నిజంగానే ఇవి బతికి పట్టకట్టలేవు. వాటి ద్వారా మరణిస్తే అంతకంటే ఘోరం ఇంకోటి లేదు. కాబట్టి శార్గ పక్షులు వివేకంతో ఆలోచించి ఇంకా చెప్తున్నాయి. నత్వం మిథ్యోపచారేణ మోక్షయేథా భయాద్ధినః. నహ భయాత్, ఈ భయం నుండి మమ్మల్ని విడిపించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావమ్మా. ఎట్లా అంటే మిథ్యోపచారేణ అని చెప్పేస్తున్నాయి. చిన్న పిల్లలకి ఏదో ఊరడించి చెప్పినట్టుగా మిథ్య అంటే అసత్యము అని అర్థం. నువ్వు చెప్పేది అసత్యమమ్మా. న త్వం మిథ్యోపచారేణ మోక్షయేదా భయాది. అటువంటి మిథ్యా ఉపచారేణ అంటే అసత్యమైనటువంటి వాక్కులతో. తల్లి నిజం చెప్పే ఉండొచ్చు, అసత్యం చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలు చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వాడికి ఒంట్లో బాగాలేదు, అనారోగ్యంగా ఉంది, ఇదిగో ఇదిగో ఇది తీసుకుంటే తగ్గిపోతుందన్న. పిల్లలు ఒక్కోసారి కొన్ని పదార్థాలు కూడా తినరు, పెరుగు మిగతా పదార్థాల్లో లేకపోతే అయిష్టమైనటువంటి పదార్థాలు తినకపోతే, ఇదిగో ఇది తింటే బలం వస్తుంది, అదిగో వాడిని కొట్టచ్చు, అన్నయ్యని గట్టి కొట్టచ్చు అనగానే వెంటనే వాడు తినేస్తాడు. అంటే పిల్లల యొక్క హితవు కోరి, పిల్లల బాగోగులు కోరి తల్లిదండ్రులు ఒక్కోసారి చెప్తారు. అలా నచ్చ చెప్పేటువంటి మాటలు నువ్వు చెప్పినట్టుగా ఉన్నాయి. ఇది మాకు భయం నుంచి మోక్షోపాయం కాదమ్మా నువ్వు చెప్పినటువంటి మాటలు. సమాకులేషు జ్ఞానేషు నా బుద్ధి కృతమేవ తత్. కాబట్టి జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి వెళ్ళరు. కాబట్టి మా బుద్ధి కూడా నువ్వు చెప్పినటువంటి వాటి మీద ప్రవర్తించటం లేదు అని చెప్పేస్తున్నారు నలుగురు కూడా. నచోపకృతమస్మాభిర్ నచాస్మాన్ వేత్త ఏ వయం పీడ్యమానాభివర్ష్యస్మాన్ కాసతి కే వయం తవా. కాబట్టి నచ ఉపకృతం అస్మాభిః, మాకేదో ఉపకృతం చేయాలి, మమ్మల్ని ఏదో ఉద్ధరిద్దాము, మమ్మల్ని ఏదో ప్రాణాలతో బయటపడేద్దామని చెప్పి నువ్వు ప్రయత్నిస్తున్నావమ్మా. కానీ పీడ్యమానాభివర్ష్యస్మాన్, ఈ స్నేహ బాంధవ్యాల వలన, ఈ అనురాగ మమకారాల వలన నిజంగా నువ్వు బాధపడుతున్నావు, మమ్మల్ని బాధపెడుతున్నావు. కాసతి కేవయం తవా, అంత అవయవాలు కూడా పూర్తిగా రాకుండా, శరీరము రాకుండా, పక్షములు రెక్కలు కూడా లేనటువంటి ఆ పక్షులు పలుకుతున్నటువంటి మాట చూడండి ఇక్కడ ఎంత గట్టి మాట వాడాయో. అందుకని బ్రహ్మవాదులు అని చెప్పి మొట్టమొదట వ్యాసుడు ప్రయోగించాడు. కాసతి కేవయం తవా, నువ్వెవరు అసలు, మాకేమవుతావు నువ్వు. కేవయం తవా, కేవయం మేమెవరం, నీకేం సంబంధం మాతో, నువ్వు మాకేం సంబంధం.
మాతో నీకేం సంబంధం, అసలు నువ్వెవరు మేమెవరం, కాసతి కేవయం తవ అన్న మాటని ప్రయోగించి అక్కడ 4 శార్గపక్షులు. జరిత ఒక్కసారి ఉలిక్కిపడింది ఆ మాట వినేటప్పటికి. పీడ్యమానాభివర్ష్యస్మాన్, మేమేదో బాధపడుతున్నామని నువ్వు అనుకుంటున్నావు, మా బాధ చూసి నువ్వెందుకు చెల్లించబోతావు, ఎందుకంత బాధపడుతున్నావమ్మా, నువ్వెవరో మేమెవరో, ఏమిటి బంధం, ఇంకా మేము పుట్టి రోజులు కూడా కాలేదు కదా, ఎందుకంత మమకారం పెంచుకున్నావు మా మీద అన్నట్టుగా చెప్పినటువంటి వేదాంతపరమైనటువంటి మాట అది. కాసతి కేవయం తవ తరుణీ దర్శయాసి సమర్థా భర్తురేషణే. తరుణీ దర్శయీసి, పైగా నువ్వు తరుణంలో ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు. దర్శీయాసి, చూడు చక్కటి అందం ఉంది నీకు. సమర్థ భర్తురేషణే, పైగా నీకు నీ భర్తని వెతికి అన్వేషించి పట్టుకునేటువంటి సమర్థత నీకున్నది. సమర్థ భర్తురేషణే. భర్తురేషణ అంటే నీ భర్త వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి, ఆ భర్తని పట్టుకునేటువంటి సామర్థ్యం నీకుంది. ఇంకా అలాగే పిల్లల్ని కనేటువంటి యవ్వనము ఉంది నీకు. రూపలావణ్యాలు ఉన్నాయి, యవ్వనంలో ఉన్నావు. అట్లాంటి నువ్వు హాయిగా మమ్మల్ని వదిలిపెట్టి ఈ అగ్ని నుంచి నువ్వు కాపాడుకోమ్మా, నీకు రెక్కలు ఉన్నాయి, నువ్వు కాపాడుకో ముందు. అప్పుడు తండ్రి ఈ అవతారాన్ని ఎత్తి, ఈ పక్షి రూపాన్ని ఎత్తి మమ్మల్ని ఎందుకు కన్నాడో అటువంటిది మళ్ళీ పొంది, నీ ద్వారా పొంది తండ్రి ఉత్తమ లోకాల్ని పొందవచ్చు. మా మాట వినమ్మా, వెళ్ళిపోమ్మా అంటూ చిన్న బిడ్డలు, ఆ శార్గ పక్షులు జరితతో చెప్తున్నటువంటి వేదాంతపరమైనటువంటి మంచి ఉపనిషత్ వాక్యాల్లాగా ఉంటాయని. కాబట్టి అనుగచ్చపతిం మాతు, హే మాతు తల్లి, అనుగచ్చపతిం, తండ్రిని అనుసరించి వెళ్ళు. నాన్న ఎప్పుడో వెళ్ళిపోయారు, నాన్నకి ఎప్పుడో వచ్చేసింది ఈ వేదాంత ధోరణి, నీకు ఇంకా రాలా. కాబట్టి నాన్నని అనుసరించి వెళ్ళమ్మా. అనుగచ్చపతిం మాతు పుత్రానాప్స్యసి సో ఇక్కడ పుత్రానాప్స్యసి శోభనాన్ అని ఉండాలి, సోమనాన్ అని పడింది, శోభనాన్. శోభాయమాయమైనటువంటి చక్కటి, మాకంటే ఉత్తమమైనటువంటి పుత్రుల్ని నువ్వు పొందుతావు. పుత్రాన్ ఆప్స్యసి, ఆప్స్యసి అంటే పొందటం. ఆ తండ్రిని నువ్వు గనక ఎక్కడ అన్వేషించి పట్టుకుంటే చక్కగా మాకంటే ఉత్తమమైనటువంటి పుత్రుని నువ్వు పొందవచ్చు. పుత్రానాప్స్యసి శోభన, వయమస్మిన్ సమావిశ్య లోకానాప్స్యామ శోభనాన్. నువ్వేమన్నా తండ్రిని పట్టుకుని నువ్వు చక్కగా ఉత్తమమైనటువంటి పుత్రుల్ని పొందుతావు, మేమేమన్నా వయం అస్మిన్ సమావిశ్య, ఈ అగ్నిలో ప్రవేశించి మేము ఉత్తమమైనటువంటి బ్రహ్మలోకాన్ని మేము పొందుతాం. ఇదే కదా, ఇంతకంటే ఏం కావాలి. వయమస్మిన్ సమావిశ్య, సమావిశ్య అంటే ప్రవేశించి, మేము ఈ అగ్నిలో మేము ప్రవేశించి లోకాన్ ఆప్స్యామ, ఉత్తమమైనటువంటి లోకాన్ని మేము పొందుతాం, శోభాయమైనటువంటి ఉత్తమ లోకాన్ని మేము పొందుతాం. అథాస్మాన్ న దహేదగ్ని ఆయాస్త్వం పునరేవనః. ఒకవేళ అదృష్టం బాగుండి దైవం అనుకూలించి అగ్ని మమ్మల్ని దహించక విడిచిపెట్టినట్లయితే, ఈ ప్రాంతాన్ని దహించక వాయువు అగ్నిని వేరే చోటకి తరిమేసి మమ్మల్ని రక్షించినట్లయితే, అథ అస్మాన్ న దహేత్, నా అనే పదం అక్కడుంది, న దహేత్ అగ్ని, అగ్ని మమ్మల్ని దహించకపోతే మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికి రా, మమ్మల్ని అప్పుడు చూడవచ్చు. ఆయాస్త్వం పునరేవనః, మళ్ళీ వచ్చి మమ్మల్ని చూద్దుగాను. అప్పుడు అగ్ని ఎన్నాళ్ళు దహిస్తాడో తెలియదు, కాబట్టి ఆ తర్వాత నువ్వు రామ్మ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అంటూ శార్క పక్షులు చాలా ఉత్తమమైనటువంటి వచనాలు పలికాయి తల్లితో. ఆ మాటలు విని అప్పుడు జరిత మనసు మార్చుకుని తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఏవ ముక్తా తతస్యార్గి పుత్రాన్ ఉత్సృజ్య ఖాండవే. ఆ తర్వాత ఖాండవ వనంలో ఆ జరిత పుత్రాన్ ఉత్సృజ్య, అంత అత్యద్భుతమైనటువంటి వేదాంత ధోరణిలో పిల్లలు మాట్లాడినప్పుడు బాలాదపి వచనం సుగ్రాహ్యం. చిన్నపిల్లలు మంచి మాటలు చెప్పినా కూడా వాటిని మనం తీసుకోవాలి, పెద్దవాళ్ళు తప్పు చెప్పినా కూడా మనం గ్రహించకూడదు, చిన్నపిల్లలు మంచి చెప్పినా కూడా గ్రహించాలి. ఆ చిన్నపిల్లలు ఆ జరిత యొక్క కుమారుడు పలికినటువంటి వేదాంతపరమైనటువంటి మాటలలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి, తతస్యార్గి అంటే శార్గి అనేది స్త్రీలింగ వాచకం, జరిత పుత్రానుసృజ్య, బిడ్డల్ని విడిచిపెట్టి ఖాండవనంలోని జగామ త్వరితా దేశం క్షేమమగ్నేరనామయం. త్వరిత వెంటనే, క్షేమం దేశం, అగ్ని నుండి రక్షించుకునేటువంటి క్షేమకరమైనటువంటి దేశం, ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడికి జగామ వెళ్ళిపోయింది. ఎటువంటి అనామయం, ఎటువంటి ఆయాసము ప్రయాస లేకుండా చక్కగా అక్కడి నుంచి క్షేమంగా బయటపడగలిగింది.
వ్యాసుల వారు. తీక్ష్ణాచ్చిరభ్యాగాత్ త్వరితో హవ్యవాహన యత్ర శార్గా బభూవుస్తే మందపాలస్య పుత్రకాః. ఎప్పుడైతే తల్లి రక్షించబడి వెళ్ళిపోయిందో వెళ్ళిన మరుక్షణంలోనే అగ్నిదేవుడు దహించుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ చెట్టు దగ్గరికి. తతః తీక్ష్ణమైనటువంటి అగ్నిజ్వాలలు అభ్యాగాత్ త్వరితః. హవ్యవాహనుడు అగ్నికీలలతో అక్కడ ఈ పక్షులు ఉన్నటువంటి ప్రదేశం దాకా దహించుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎక్కడైతే శార్గా బభూవుస్తే ఈ శార్గ పక్షులు ఉన్నాయో, ఏ శార్గ పక్షులు? మందపాలస్య పుత్రకా అనే విశేషం వాడారు అక్కడ. శార్గ పక్షులు అంటే చాలు కదా, పక్కన ఇదెందుకు వాడారంటే మందపాలస్య పుత్రక అనే విశేషం వాడారంటే మందపాలుడు సామాన్యుడు కాదు, తపశ్శక్తి సంపన్నుడు. అంటే అతడు అగ్నిదేవుణ్ణి ఎలా స్తోత్రం చేసి అగ్నిని చక్కగా అగ్నిదేవుడి ద్వారా పిల్లల్ని కాపాడుకునేటువంటి వరం పొందాడో అట్లాంటి మందపాలుడి యొక్క పుత్రులు అంటే ఆ తండ్రి అడుగుజాడల్లో నడిచేటువంటి పుత్రులు వీళ్ళు అని వ్యాసుల వారు హింట్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే అగ్నిదేవుడు వస్తూ ఉంటే తర్వాత ఈ 4 శార్క పక్షులు కూడా అగ్నిదేవుణ్ణి ఎలా స్తోత్రం చేస్తాయనేది రాబోయే శ్లోకాలలో అధ్యాయాల్లో మనం చూస్తామన్నమాట. తతస్త్వం జలితం దృష్ట్వా, అట్లా వస్తున్నటువంటి జ్వలిస్తూ వచ్చినటువంటి అగ్నిని చూసి జ్వలనం తే విహంగమా, ఆ విహంగములు ఆ పక్షులు 4 కూడా జ్వలనం మండిపోతున్నటువంటి అగ్నిదేవుని చూసి వ్యధిత కరుణావాచ, కరుణాయుక్తమైనటువంటి వచనములు, కరుణతో కూడుకున్నటువంటి బాధతో, అయ్యా మేము మా పరిస్థితి ఇది, మేము లేవలేము ఎగరలేము, ఇట్లా నువ్వేమన్నా భయంకరంగా వచ్చేస్తున్నావు, ఏమిటి మా పరిస్థితి అంటూ వ్యధిత కరుణావాచ శ్రావయామాసురంతికాత్. శ్రావయామాస్ చక్కటి మధురమైనటువంటి వాక్కులతో వేదాంతపరమైనటువంటి వాక్కులతో అగ్నిదేవుని స్తోత్రం చేశాక శ్రావయామాసురంతికాత్. జరితారిస్తతో వాక్యం శ్రావయామాస పావకం. జరితారి అనే పదం అర్థం అక్కడ పెద్దవాడు, జ్యేష్ఠపుత్రుడైనటువంటి జరితారి, మొట్టమొదట నలుగురిలో పెద్దవాడైనటువంటి జరితారి. తతః పావకం శ్రావయామాస, తన యొక్క వాక్కులని అగ్నిదేవుడికి వినిపిస్తున్నట్ట. ఏమని వినిపించాడు? ఆ తర్వాత మిగతా 3 పక్షులు ఏమని స్తోత్రం చేసే అగ్నిదేవుడికి తమ విజ్ఞాపన ఎలా తెలుపుకున్నాయనేది వచ్చే అధ్యాయంలో వ్యాసుల వారు వివరించారు. శ్రీ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి 57+200 సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.